ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి చూడగానే నా చేతి సటక పట్టుకో బిడ్డ, కలలో కూడా ఊహించని అదృష్టం నీకు దక్కబోతుంది. నిర్లక్ష్యం చెయ్యకు, నీ సమస్యకు పరిష్కారం ఇది, జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. బాబాగారి చేతిలో ఉన్న సటకాన్ని ఒక్కసారి పట్టుకొని చూడండి. మన జీవితంలో ఊహించని అదృష్టం బాబాగారు ఈరోజు మనకు కల్పించబోతున్నారండి. అది ఏంటి అని తెలుసుకోవాలంటే వెంటనే బాబాగారు అందించే ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. శ్రీనివాసపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో గోవిందుడు అనే ఒక పేదవాడు ఉండేవాడు. గోవిందుడికి పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. అతను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇంటికి కావలసిన సరుకులు తెచ్చి జీవనం కొనసాగించేవాడు. ఇలా జరుగుతున్న కొంతకాలానికి ఆ ఊర్లో పని ఏమీ దొరకకపోవడంతో గోవిందుడు తన భార్యతో ఒకరోజు ఇలా అంటాడు, శ్రీదేవి, మన ఊర్లో ఏ పని దొరకటం లేదు. నేను అలా నగరం దాకా వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో వెతుక్కొని వస్తాను. పట్నం దాకా ఎందుకండి? ఇంత పెద్ద ఊర్లో మీకు పని ఇచ్చేవారే లేరా? అది కాదే, ఈ ఊర్లో ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎవ్వరూ సరిగ్గా పండించలేదు. అలాగే కొత్త పంట వేయడానికి కూడా భయపడుతున్నారు. ఇక మనదా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే మనం కూడా పస్తులు ఉండాల్సి పరిస్థితి వస్తుంది. అవును, ఇంట్లో సరుకులన్నీ నిండుగా ఉన్నాయండి. కనీసం బియ్యమైనా ఉంటే ఏ గంజో వార్చి పెట్టేదాన్ని. పిల్లల ఆకలిని చూస్తే కడుపు తరుక్కుపోతుందండి. అందుకే కనీసం పిల్లల కోసమైనా వాళ్ళు పస్తులు ఉండకుండా చూసుకునే బాధ్యత మనదే కదా. వెంటనే నేను నగరానికి వెళ్ళి ఏ చిన్న పనైనా సరే వెతుక్కొని 10-20 సంపాదించి వచ్చిన దానితో సరుకులు తీసుకుని వస్తాను. అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి గోవిందుడి భార్య శ్రీదేవి పంపుతుంది. అలా గోవిందుడు కాలినడకన అడవి మార్గం గుండా నగరానికి ప్రయాణం అవుతాడు. అలా కొంత దూరం నడిచేసరికి దారిలో పట్టణం వైపు గుర్రం మీద వేగంగా వెళుతూ మంత్రిగారి అబ్బాయి చరణ్ కనబడతాడు గోవిందుడికి. గోవిందుడు అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రం నాడా తాలూకు మేకు ఒకటి జారి కింద పడిపోతుంది. అది గమనించిన గోవిందుడు, అయ్యా అయ్యా, మిమ్మల్నే, మీ గుర్రం నాడకు సంబంధించిన మేకు ఒకటి కింద పడిపోయింది, కాస్త ఆగండి అని గట్టిగా పిలుస్తాడు. ఆ పిలుపుతో చరణ్ వెనక్కి తిరిగి చూసి నిర్లక్ష్యంగా ఇలా అంటాడు, ఏంటి ఆ మేకు అంత అత్యవసరమంటావా? నేను చాలా ముఖ్యమైన పని మీద నగరానికి వెళుతున్నాను. ఆ మేకు లేకపోయినా గుర్రం ముందుకు వెళుతుందిలే. నీకు కావాలంటే నువ్వే తీసుకో, నన్ను ఆపకు అని అంటాడు. ఒక నాడా మేకు కోసం వెనక్కి వెళ్ళి తీసుకోవడం అతనికి పరువు తక్కువ అనిపిస్తుంది. అదీ కాకుండా అతను అరణ్యంలో నుంచి వెళ్లే అడ్డదారిన నగరానికి వెళుతున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అనుకుంటాడు. అందుకే అలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి చాలా వేగంగా అక్కడి నుండి బయలుదేరి పట్టణం వైపు వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలతో గోవిందుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, ఏంటి ఈ మంత్రిగారి అబ్బాయి ఇలా అంటున్నాడు? ఈ మేకుకు అసలు విలువే లేదా? కానీ మా నాన్న నా చిన్నప్పుడు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, మన జీవితంలో ఏదీ పనికిరాని వస్తువు అనేది ఉండదు. ప్రతి వస్తువుతో ఎప్పుడో ఒకప్పుడు మనకు ఏదో ఒక అవసరం ఉంటుంది. మరి ఈ మేకు ఎలా ఉపయోగపడుతుందో ఏంటో చూద్దాం. అలా తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆ మేకును తనతో పాటు తీసుకుని అక్కడి నుండి పట్నం వైపు తన ప్రయాణం కొనసాగిస్తాడు గోవిందుడు. అలా కొంత దూరం నడిచేసరికి దారి ప్రక్కన ఒక ఎడ్ల బండి ఒరిగి ఉండటం గమనించి అక్కడికి వెళతాడు. ఆ బండి ప్రక్కనే వ్యాపారి రామాంజనేయుడు ఉంటాడు. ఆ బండిని తదేకంగా చూస్తూ నిలబడి ఉంటాడు. అప్పుడు గోవిందుడు అతనితో ఇలా అంటాడు, అయ్యా, ఏమైంది? ఆ బండి ఎందుకు అలా ఒరిగిపోయింది? నేను వ్యాపార నిమిత్తం నగరానికి వెడుతుంటే ఇదిగో ఈ బండి చక్రానికి ఉండే సాయమేకుపోవడం చేత ఈ బండి చక్రం ఊడిపోయింది. అందుకే బండి పక్కకు ఒరిగిపోయింది. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? అదే చూస్తున్నాను. నీ దగ్గర ఏదైనా మేకు లాంటి ఇనుపు వస్తువు ఉందా?
నేను త్వరగా నగరానికి వెళ్ళాలి. ఈ దిక్కుమాలిన మేకు ఇప్పుడే ఊడిపోయింది. ఇక ఈ దగ్గరలో ఏమీ దొరికేటట్టు కూడా కనిపిస్తలేదు అని చాలా చిరాగ్గా నగరానికి వెళ్ళటం ఆలస్యం అవుతుందని తన అసహనం వెళ్ళకక్కుతాడు రామాంజనేయుడు. అప్పుడు వెంటనే తనకు దొరికిన మేకు సంగతి గుర్తుకొస్తుంది. హా అయ్యా, నా దగ్గర ఒక మేకు ఉంది. ఇది ఒక గుర్రం నాడాకు చెందింది. మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో ఒక్కసారి చూడండి. అవునా, మంచిది, సరైన సమయానికి వచ్చావు. ఏది ఒక్కసారి చూడనివ్వు. అలాగేనయ్యా, ఇదిగో చూడండి. హా ఇది సరిపోతుందనుకుంటాను. ఏది ఆ బండి చక్రం మధ్యలో పెట్టి చూడు. గోవిందుడు తన దగ్గర ఉన్న మేకును ఆ బండి చక్రం ఇరుసులోకి పెట్టి చూస్తాడు. అది సరిగ్గా అక్కడ సరిపోతుంది. చక్రం మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. దాంతో ఆ వ్యాపారికి మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు చాలా సంతోషించి ఇలా అంటాడు, సరైన సమయానికి మంచి సహాయం చేశావు నాయనా. అవును, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? అయ్యా, నేను పని వెతుక్కోవడానికి నగరానికి వెళుతున్నాను. అవునా, అయితే నడిచి వెళ్ళడం ఎందుకు? నేను కూడా నగరానికి వెళుతున్నాను. నువ్వు కూడా నాతో పాటు నగరానికి బండిలో రా. అలాగేనయ్యా, తప్పకుండా వస్తాను. నడిచి వెళుతున్న నాకు మీ సహాయం మరవలేనిది. భలేవాడివయ్యా, సహాయం చేసింది నువ్వు, నేను కాదు. ఒట్టి అమాయకుడిలా ఉన్నావే. సరేలే పద. సరేనయ్యా, వెళదాం పదండి. అలా గోవిందుడు ఆ వ్యాపారితో పాటు ఆ బండిలో నగరం వరకు ప్రయాణం చేస్తాడు. నగరానికి వచ్చి దిగిన తర్వాత రామాంజనేయుడు గోవిందుడితో ఇలా అంటాడు, నువ్వు చేసిన సహాయం వల్ల నేను సరైన సమయానికి నగరానికి రాగలిగాను. పని వెతుక్కుంటూ వచ్చావు అన్నావు కదా. ప్రస్తుతానికి నా దగ్గర పనేమీ లేదు. ఇదిగో ఈ బంగారు కాసు ఉంది. ఇది తీసుకుని ఇక్కడే ఉండి పని వెతుక్కో. ఆ బంగారు కాసు చూడగానే గోవిందుడికి కళ్ళు పెద్దవి అవుతాయి. వెంటనే అది తీసుకుని రామాంజనేయుడితో ఇలా అంటాడు గోవిందుడు, అయ్యా, నేను మీకు చాలా రుణపడి ఉంటాను. మీరు చేసిన ఈ సహాయం నా భార్యా బిడ్డలకు 2 మాసాలు ఆకలి తీర్చగలనయ్యా. ఒక చిన్న మేకు ఇచ్చినందుకు ఎంత పెద్ద సహాయం చేశారయ్యా. నువ్వు చేసింది చిన్న సహాయమే, కానీ నేను చేసేది సముద్ర వ్యాపారం. సరైన సమయానికి నువ్వు నాకు ఆ మేకును ఇచ్చి ఇక్కడికి తీసుకురాకపోతే నేను ఈరోజు భారీ మొత్తంలో నష్టపోయేవాడిని. అందుకే నీకు ఈ నజరాన పుచ్చుకో. ఇక నేను వస్తాను, నాకు ఆలస్యం అవుతుంది. మంచిదయ్యా, వెళ్ళిరండి. అలా రామాంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక గోవిందుడు ఆ బంగారు కాసు తీసుకుని ఆ నగరంలో నెల రోజులకు సరిపడే సరుకులు తీసుకుని ఒక సంచిలో వేసుకుని మళ్ళీ తిరిగి అడవి మార్గం గుండా ఇంటికి బయలుదేరుతాడు. అలా కొంత దూరం వచ్చేసరికల్లా దారి ప్రక్కనే పొదల నుండి పెద్దగా అరుపులు వినిపిస్తాయి. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉంటే రక్షించండి అంటూ అరిచినట్టు వినిపిస్తుంది. అప్పుడు గోవిందుడు ఎవరక్కడా అని అటు చూస్తాడు. మేము ఇక్కడ పొదల మధ్య చిక్కుకుపోయాము. ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని రక్షించండి అని ఒక ఆమె అరుస్తుంది. అలా అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడే ఉండండి. ఆ పొదల మధ్యలో నుండి చాలాసేపు నడిచాక ఒక చోట 2 పిల్లలు, ఒక స్త్రీ కనిపిస్తారు. అందరూ దీన స్థితిలో కనిపిస్తారు. వారిని చూసి గోవిందుడు ఇలా అడుగుతాడు, ఎవరమ్మా మీరు? ఈ పిల్లలతో ఇక్కడికి ఎలా వచ్చారు? మాది ప్రక్కనే రామాపురం. మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలోకి విహారానికి వచ్చాము. నేను నా పిల్లలు ఒక చెట్టు క్రింద కూర్చున్నాము. మా వారు వేటకి అడవి లోపలికి వెళ్లారు. అంతలో మాకు ఒక పులి గాండ్రింపు వినిపించింది. నాకు చాలా భయం వేసింది. వెంటనే పిల్లలని తీసుకుని అక్కడి నుండి అడవిలోకి పారిపోయి వచ్చేశాను. అయ్యో, మరి మీ వారు ఎక్కడున్నారు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అలా పరిగెత్తుకుంటూ చాలా దూరం వచ్చేసాం. తీరా చూస్తే చీకటి పడిపోయింది. ఇక మేము దారి తప్పిపోయాము అని తెలిసింది. మాకు వెనక్కి ఎలా వెళ్ళాలో దారి తెలియడం లేదు. రాత్రంతా తిండి లేకుండా ఇలా దారి వెతుకుతూ తిరుగుతున్నాము. అయ్యో పాపం, ఎంత కష్టపడ్డారండి. ఇక మొన్నటి నుండి ఆహారం నీళ్లు లేకపోవడం వల్ల మాకు తిరిగే శక్తి కూడా లేకుండా పోయింది. అందుకే ఇక్కడి నుండే కేకలు పెడుతూ వస్తున్నాం. అవును, మీరెవరు బాబు? ఇక్కడ మా మొర ఆలకించేవారే లేరు. దేవుడి దయ వల్ల నువ్వు వచ్చావు. ముందు మమ్మల్ని ఇక్కడి నుండి ఎక్కడికైనా తీసుకెళ్ళు. అయ్యో, ఎంత పని జరిగిందండి. ఇక మీకు వచ్చిన భయం ఏమీ లేదమ్మా. నేను మీకు దారి చూపిస్తాను. నా వెంట రండి. మంచిది నాయనా, కానీ
మేము అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేము. ఆహారం ఏమీ లేకపోవడం వల్ల బాగా నీరసించపోయాం బాబు. ముందు నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టు బాబు. హా, ఉండండమ్మా, కాస్త పెడతాను అని గోవిందుడు తన సంచిలో భార్యా పిల్లల కోసం తెచ్చిన తినుబండరాలు, మిఠాయిలు తీసి వారికిస్తారు. వాటిని చూడగానే వారి కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. వెంటనే వాటిని తీసుకుని గబగబా తినేస్తారు. అందరూ కొద్దిసేపటి తర్వాత తిన్నాక, అమ్మయ్య, మాకు ఇప్పుడు పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయ్యాయి. మాకు చాలా సహాయం చేశావు బాబు. ఇంతకీ ఎవరు నువ్వు? అమ్మా, నా పేరు గోవిందుడు. మాది ఇక్కడే పక్క ఊరు. పని కోసం నగరం వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే మీ కేకలు వినబడి ఇలా వచ్చాను. అవునా? నిజంగానా? నిన్ను ఆ దేవుడు మా కోసమే పంపినట్టున్నాడయ్యా. సరేలేమ్మా, ఇక బయలుదేరదామా? నేను మీకు దారి చూపించి నేను మా ఊరికి చేరుకోవాలి. పదండి, అందరూ బయలుదేరదాం. అలా వారిని అందరినీ వెంటబెట్టుకొని కాలి బాట దాకా తీసుకొస్తాడు గోవిందుడు. అమ్మా, ఇదిగో, ఇదే మీ ఊరుకు వెళ్ళే దారి. ఇక నాకు సెలవిప్పించండి, నేను మా ఊరికి వెళతాను. అయ్యో, ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగయ్యా? మేము ఒంటరిగా ఇల్లు చేరలేము. నిన్న జరిగిన దానితో మేము చాలా భయపడిపోయాము. దయచేసి మమ్మల్ని మా ఇంటి దాకా చేర్చవయ్యా. సరేనమ్మా, పదండి, మీ ఇంటి దగ్గర వదిలి తర్వాత నేను మా ఊరికి వెళతాను. అలా రామాపురం తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతాడు గోవిందుడు. ఇక అడవిలో తప్పిపోయిన తన భార్యా పిల్లల కోసం వెతికి వెతికి ఇంటికి తిరిగి వచ్చిన గౌరీ భర్త ఒక్కసారిగా వాళ్లను చూసుకుని ఎంతో సంతోషించి ఇలా అంటాడు. ఎక్కడ తప్పిపోయారు మీరంతా? అడవి మొత్తం వెతికి వెతికి ఇక ఇంటికి తిరిగి వచ్చారేమో అని చెప్పి ఇప్పుడే ఇలా వచ్చాను. ఏమండి, మీరు బయటకు వెళ్ళిన తర్వాత పులిగాండ్రింపు వినపడడంతో మేము భయపడి దాంతో దారి తప్పి రాత్రంతా అడవిలోనే ఉండిపోయాము. ఇదిగో ఈ అబ్బాయి దేవుడిలా వచ్చి మమ్మల్ని రక్షించాడు. నిజమా? ఏదైతేనేమి, మొత్తానికి ఇంటికి చేరుకున్నారు. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? సమయానికి వచ్చి వీళ్ళని కాపాడావు. నీకు మేము రుణపడి ఉంటామయ్యా. నా పేరు గోవిందుడు. నగరం నుండి నా దారిన నేను వెడుతూ ఉంటే మార్గమధ్యంలో వీళ్లను చూసి మీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా. చాలా మంచి పని చేశావయ్యా. మొత్తానికి నా కుటుంబాన్ని నా దగ్గరికి చేర్చావు. ఒక్క నిమిషం ఉండు నాయనా అని లోపలికి వెళ్ళి ఒక సంచిని తీసుకొచ్చి గోవిందుడి చేతిలో పెడతాడు ఆ జమీందారు. గోవిందుడు ఆ సంచిని విప్పి చూస్తే అందులో కొన్ని బంగారు కాసులు ఉంటాయి. వాటిని చూసి అతని కళ్ళు మరింత పెద్దవి అవుతాయి. వెంటనే తేరుకొని, ఎందుకయ్యా ఇవి? నేను చేసిన సాయం అతి పెద్దది కాదు కదా. ఇది నీ దగ్గర ఉంచయ్యా. నా దగ్గర ఎంత డబ్బు ఉండి ఏం లాభం? నా భార్యా పిల్లలను నేను వెతుక్కోలేకపోయాను. అలాంటిది నువ్వు నీ కుటుంబం కోసం తీసుకుని వెళుతున్న ఆహారం కూడా మా వాళ్లకు పెట్టి వాళ్ళ ఆకలి తీర్చావు. ఇది తీసుకుని నీ కుటుంబానికి ఏదైనా కొనుక్కొని వెళ్ళు. సరేనయ్యా, ఇక నేను వస్తాను. అలా గోవిందుడు అక్కడి నుండి సెలవు తీసుకుని బయలుదేరుతాడు. అలా ఒక మేకు వల్ల తనకు ఇంత మేలు జరుగుతుందని అతను అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కొని మళ్ళీ తిరిగి అడవి దారిన ఇంటికి బయలుదేరుతాడు. ఇక అడవి మధ్యలోకి చేరుకునేసరికి ఒక మనిషి మూలుగుతున్నట్లు వినిపిస్తుంది. ఇక గోవిందుడు అటు వెళ్ళి చూడగా అక్కడ ఒక చెట్టుకి కట్టేసి పడి ఉన్న మంత్రిగారి అబ్బాయి చరణిని చూస్తాడు. వెంటనే గోవిందుడు ఆశ్చర్యపోయి తన దగ్గర ఉన్న సంచిని ప్రక్కన పెట్టి, అయ్యో, ఏమైంది మీకు? ఎవరు మిమ్మల్ని ఇలా కట్టిపడేశారు? చెబుతాను, ముందు నా కట్లు విప్పు. నేను కదలని స్థితిలో ఉన్నాను అని చాలా హీనస్వరంతో వేడుకుంటాడు. అది చూసి ఇక వెంటనే గోవిందుడు అతని కట్లు విప్పి జాగ్రత్తగా అక్కడే ఉన్న రాతి బండ మీద కూర్చోబెడతాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, అసలు ఏం జరిగింది మీకు? నిన్న గుర్రం మీద నా కళ్ళ ముందే చక్కగా బాగానే వెళుతున్నారు కదా. అవునవును, నిన్న నా గుర్రం నాడ యొక్క మేకు ఊడిపోయింది కదా. అవునయ్యా, నేను పిలిచాను కదా మిమ్మల్ని. పిలిచావు, కానీ ఒక్క మేకు కోసం తిరిగి ఎందుకు వెనక్కి రావటమని నీ మాటలను పెడిచెవిన పెట్టి వెళ్ళిపోయాను. అవునవును, ఆ తర్వాత ఏమైందయ్యా? నీ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోవడమే నేను చేసిన పెద్ద తప్పు. అది
చిన్న మేకే కదా అని నేను పొరబడ్డాను. కానీ ఆ తర్వాత ఆ గుర్రం నాడ ఇంకా వదిలి ఊడి వచ్చేసింది. దాంతో గుర్రం నడవలేకపోయింది. నువ్వు పిలిచినప్పుడు అది నేను తీసుకుని ఉంటే ఏదో విధంగా దానిని బిగించి ఉండేవాడిని. చివరికి చేసేదేమీ లేక గుర్రం దిగి నడవవలసి వచ్చింది. అది సరేనయ్యా, ఇంతకీ మిమ్మల్ని ఎవరు ఇక్కడ కట్టిపడేశారు? మీ ఒంటి నిండా ఈ దెబ్బలు ఎలా వచ్చాయి? అదే చెబుతున్నాను. అలా అడవి మార్గం వెంట నడుచుకుంటూ వెళుతున్నప్పుడు 4 దొంగలు నా మీద పడి దాడి చేసి నా దగ్గర ఉన్న డబ్బును, నా గుర్రాన్ని లాక్కొని ఇలా అడవిలోకి లాక్కొని వచ్చి ఇక్కడ బంధించి వెళ్ళిపోయారు. అయ్యో, ఒక మేకు వదిలి వెళ్ళిపోవడం వల్ల మేకు ఎంత నష్టం కలిగించింది. అదే మేకు నాకు ఎంతో మేలు చేసిందయ్యా. ఏంటి, ఆ మేకు నీకు మేలు చేసిందా? ఎలా? అప్పుడు గోవిందుడు ఆ మేకు దొరికినప్పటి నుండి చివరకు ఆ జమీందారు గారి భార్య బిడ్డలను కాపాడిన దగ్గర నుండి మొత్తం వివరిస్తాడు. అదయ్యా జరిగింది. ఈరోజు మీరు వదిలి వెళ్ళిపోయిన మేకు వల్ల మా కుటుంబానికి 2 పూటల భోజనం పెట్టగలిగే స్థితికి తెచ్చింది. అవునవును, నేను విలువలేదు అని వదిలి వచ్చిన వస్తువు నీకు విలువనిచ్చింది. అదే నేను విలువైనవి అనుకున్నవి డబ్బు, గుర్రము పోగొట్టుకునేలా చేసింది. అవునయ్యా, మా నాన్న చెప్పినట్టు మన జీవితంలో ఏదీ పనికిరాని వస్తువు అనేది ఉండదు. అది ఆ వ్యక్తి చూసే కళ్ళను బట్టి ఉంటుంది. నువ్వు చెప్పింది నిజం. ఆ సంగతి ఇప్పుడే నాకు అర్థమైంది. ఇంతకీ నువ్వు ఏ పని మీద నగరానికి బయలుదేరావో? అయ్యా, నేను నా కుటుంబం పోషించుకోవడానికి ఏదైనా పని కావాలని వెతుక్కోవడానికి నగరం వైపుగా వచ్చాను. అంతలో ఇదంతా జరిగింది. అయితే సరిగ్గా నీ వంటి వాడు ఒకడు నన్ను కనిపెట్టుకుని ఉండటానికి కావాలి. నువ్వు వెంటనే నగరానికి వచ్చేసి నీకు మంచి ఇల్లు, జీతం కూడా ఇస్తాను. ఏమంటావ్? అయ్యా, అంతకంటే అదృష్టం ఇంకేముందయ్యా? వెతగ్గపోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఉంది నాకు. నేను రేపే నగరానికి వచ్చేస్తాను. అలా మరుసటి రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి చేరి చరణ్ దగ్గర కొలువులో చేరి భార్య బిడ్డలతో సంతోషంగా జీవించసాగాడు. ఇలా గోవిందుడు తెచ్చుకున్న ఒక్క మేకు తన జీవితాన్నే మార్చేస్తుంది. ఈ కథను బట్టి బాబాగారు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి. తల్లి, చూడగానే నా చేతిలో ఉన్న సటకాని పట్టుకో అన్నారు. ఈరోజు సాయి మీద నమ్మకంతో ఈ సటకాని పట్టుకొని ఇంత గొప్ప కథని విన్నావు. జీవితంలో ఒక వస్తువుకి మనం ఏ విధంగా విలువని ఇవ్వాలి అన్నది ఈరోజు ఈ కథ ద్వారా బాబాగారు నేర్పించారండి. ఎంతటి వస్తువైనా సరే అది చిన్నదా పెద్దదా అని చూడకూడదు. అది ఎంతటిదైనా సరే దానికున్న విలువ అలాగే ఉంటుంది. భగవంతుడి దగ్గర నీ కష్టం కానీ, నీ సమస్య కానీ ఏదైనా సరే ఎంత మొరపెట్టుకున్నా కూడా ఏ సమయానికి ఇవ్వాలో ఆ భగవంతుడు అన్నింటినీ కూడా నువ్వు వద్దు అన్నా కూడా ఆ సమయానికి సమకూరుస్తారు. మరి ఈ కథ గనక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.